ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రమాదేవి గారు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, ఇప్పుడు మన ఇంట్లో ధనం అనేది అభివృద్ధి చెందాలి అంటే దానికి సంబంధించిన ఏమైనా రెమెడీ కానీ మంత్రం కానీ ఉందా అమ్మ? మా ధన అభివృద్ధి అంటే మనం ఎంత పని చేస్తే అంతే వస్తుంది. మనం ఏం చదివితే దాని తగిన ఉద్యోగమే వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ టీచర్ రిటైర్డ్ అయ్యే వరకు పోనీ 1,00,000 రూపాయలు జీతం అనుకున్నాం. వాళ్ళకి అంతకంటే రాదుగా, ఏ పూజలు చేసినా. సాఫ్ట్వేర్లు ఉన్నారు, వాళ్ళకి ఒక్కొక్కరికి 3 లక్షలు, నెలకి 4 లక్షలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరితో మనం పోల్చుకోకూడదు. ధన అభివృద్ధి అంటే మనం ఎంతవరకు కోరుకోవాలి, డబ్బు ఉండాలి అంటే ఒకరిని చేయి చాచి అడగకుండా ఉండే స్థితి కావాలి. పిల్లల్ని చదివించుకోవడానికి, పెళ్ళిళ్ళకి, ఒక సొంత ఇల్లు, ఎక్కడికైనా వెళితే ఏదైనా ట్రిప్పులు, సంవత్సరానికి ఒకసారి ఏదైనా తీర్థయాత్రలు లేకపోతే ఏదైనా వెకేషన్, పిక్నిక్ లాంటివి వెళ్తానికి వాటికి లోటు లేకుండా, అన్నానికి వస్త్రానికి లోటు లేకుండా. ఇంతకంటే మనం ఎక్కువగా ఆశించకూడదు. ఉన్నా మనం తినలేం, మనం అనుభవించలేం. ఎంత అనుభవిస్తాం చెప్పండి? 1,00,000 రూపాయలు ఉన్నవాడు ఎంత తింటాడో, ఆ 4 లక్షల జీతం ఉన్నవాడు కూడా అంతే తింటాడు. ఇంకా వాడికి ఎక్కువ టెన్షన్ ఉండి అంత తినలేడు. బీపీ, షుగర్లు ఇవి ఉంటాయి, వాడు అసలు తినలేడు, వీడే బాగా తింటాడు. కానీ ఎంత పని చేసినా, ఇప్పుడు మనం ఎగిరెగిరి దంచిన ఒకే కూలి, ఎగరకుండా దంచిన ఒక కూలి అని ఒక సామెత చెప్తారు రాయలసీమలో. అలా ఎంత పని చేసినా కూడా రాలేదు, ఏ అభివృద్ధి అనేది లేదు. ప్రమోషన్ రావాలి, రాదు. జీతం పెరగాలి, పెరగదు. అంటే మనం ఎన్ని ఏళ్ల నుంచి పనిచేస్తున్నా కానీ జీతాలు పెంచరు అంటూ ఉంటారు కదా మామూలుగా ప్రజలు కూడా. బాగా గవర్నమెంట్ వస్తే జీతాలు పెంచుతారు, ఈ వీళ్ళు వస్తే ప్రమోషన్స్ ఇస్తారు అని. అలా జరగాలంటే కూడా మనం అవి జరగాలని కోరుకోవాలి కూడా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి పెద్ద జీతాలు వాళ్ళకి ఏమీ ఉండవు. వాళ్ళు చాలా ఇబ్బందుల్లో, అంటే కరెక్ట్గా బొటాబొట్టిగా సరిపోద్ది కుటుంబానికి వాళ్ళకి. ఎలా ధనము అభివృద్ధి, ఎలా ప్రమోషన్స్ రావాలి, ఎలా వాళ్ళ జీతం పెరగాలి, పాపం ఆలోచిస్తూ చాలామంది బాధపడిపోతూ ఉంటారు. అంటే కష్టానికి తగిన ఆదాయం రాదు, రాని వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు కలెక్టర్కి ఒక రకమైన జీతం ఉంటుంది, ఎమ్మెల్యేకి ఒక రకమైన జీతం ఉంటుంది, సీఎంకి ఒక, ఇలా కేటగిరీలు, మనకి కోట్ల కేటగిరీలు ఉన్నాయి మనకి. ఇప్పుడు కొంతమంది కూలి పనులు చేసే వాళ్ళు కూడా పని దొరకదు. ఇళ్లలో పనిచేసే మహిళలకు కూడా పనులు దొరకవు సరిగా. చాలామంది అడిగి వెళ్తూ ఉంటారు, అమ్మ పని ఏమన్నా ఉందా, నేను పని చేస్తానని. అలాంటి వాళ్ళు కూడా అభివృద్ధి కోసమే, అంటే ధన అభివృద్ధి కోసం. ఎవరైనా పని చేసి కష్టపడి పని చేస్తేనే డబ్బులు వస్తుంది. నేను చెప్పేది, వచ్చిన డబ్బుని సద్వినియోగం చేసుకోవాలి. డబ్బు లేనప్పుడు, కష్టపడ్డప్పుడు విలువ తెలియాలి కదా. ఈ మధ్య కాలంలో ఆ విలువ తెలియట్లేదు. ఉంటే ఉగాది, లేకపోతే శివరాత్రి అన్నట్టు ఉన్న రోజున మొత్తం పంచభక్ష పరమాన్నాలు, నాన్ వెజ్లు తినడాలు, మందు తాగడాలు, ఊరు మీద పడి తిరగడాలు చేస్తారు. లేని రోజు శివరాత్రి రోజు ఉపవాసం ఉంటుంది, అలా తిండి లేకుండా పడి ఉండి. అలా జీవితం ఎప్పుడు కూడా ఉండకూడదు. మనకు వచ్చే ఆదాయాన్ని మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటారు, దాన్ని మనం విభజించుకోవాలి, ఆదా చేసుకోవాలి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, ఇవన్నీ చేసి మీరు రెమెడీస్కి పోండి. ముందే రెమెడీ చెప్పి రెమెడీ చేసేయండి అని రాలేదు అంటే మాత్రం నాకు సంబంధం లేదు. ఇవి చేస్తేనే ఆదాయ అభివృద్ధి అనేది ఉంటుంది. ఆర్థిక పరంగా కానీ ఏదైనా కానీ మానవ ప్రయత్నం ముందు చేయాలి, తర్వాత భగవంతుని పట్టుకోవాలి. భగవంతుడు ఇలా కూర్చొని డబ్బులు పెట్టుకొని ఉండడుగా, ఇవ్వటానికి మనం అడుగుతూనే. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, డబ్బులు ఇస్తూ ఉంటే వాడు వృధా చేస్తూనే ఉంటాడు. మనం ఏం చేస్తాం, కట్టడి చేస్తాం, నీకు ఇచ్చేది ఈరోజు ఇంతేరా, లేకపోతే నువ్వు కష్టపడి సంపాదించుకో అంటారు. మరి భగవంతుడు అలా కాదా? అంతే కదా. కాబట్టి ఇప్పుడు అంబానీలో, టాటా, బిర్లా వాళ్ళకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఈ నెల ఇంత ఖర్చు పెట్టాలి, దీనికి ఇలా ఖర్చు పెట్టాలనేది ఉంటుంది. అందుకే వాళ్ళు అభివృద్ధికి వచ్చారు. మనం ఏం చేస్తాం, ఏ రోజుకు ఆ రోజు డబ్బులు వచ్చేస్తే ఆ రోజు ముగించేస్తున్నారు చాలామంది. అంటే చూస్తున్నాం కళ్ళతో. ఇంట్లో మా దగ్గరికి వచ్చి మాకు ఇలా అవుతోంది అంటే దీనికి ఎవరు ఏం చేయలేరు. రోజుకు మనిషి 1,500 సంపాదిస్తే సరిపోవట్లేదు అంటే అది ఎక్కడ తప్పిదం జరుగుతుంది, ఎక్కడో తప్పు జరుగుతుంది. 1,500తో బతకలేరా? బతకగలుగుతారు. కాకపోతే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, పిల్లలు ఉన్నారు, వాళ్ళ చదువులకి, వాళ్ళ పెళ్ళిళ్ళకి కొంత సేవ్ చేయాలి. కనీసం నెలకు 200 పక్కకు పెట్టినా కానీ వాళ్ళు పెరిగి పెద్ద 25 ఏళ్ళు వచ్చే వరకు చాలా అవుతుంది. అది మనకి పోస్టల్స్ ఉన్నాయి, బ్యాంకులు ఉన్నాయి, సేవింగ్స్లో నమ్మకమైన వాళ్ళ దగ్గర సేవింగ్స్ చేసుకోవాలి. ఇంటి ఖర్చు ఒక్కొక్క నెల ఎక్కువ అవుతుంది. అందుకే పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఒక డైరీని మెయింటైన్ చేసేవాళ్ళు. ఏ రోజు ఖర్చు ఆ రోజు రాత్రి కూర్చొని రాస్తారు, రోజు ఖర్చు రాస్తారు.
ఈరోజు ఏది వృధా అయింది మరుసటి రోజు అది రాకుండా చూసుకునేవాళ్ళు. ఈరోజు ఈ ఖర్చు నెల పొడవున అయిపోయి నెలకి మళ్ళా చూసుకుంటారు, ఈ నెలంతా ఏం చేశామో ఏది చేయకూడదని. అలా ఉన్నవాళ్ళు అభివృద్ధిలోకి తప్పకుండా వస్తారు. ఎందుకంటే డబ్బులు మిగులుస్తూ మనం దాచిపెడుతూ వస్తూ ఉన్నాం. దాన్ని మనం ఏదో ఒకటి ఆదాయం వచ్చేది ఒక ఎసెట్ ఏదైనా కొనుక్కోవటమో, లేకపోతే మంత్లీ ఇన్కమ్ వచ్చే బ్యాంకులో మనకి చాలా ప్లానింగ్స్ సేవింగ్స్ పాలసీలు చాలా ఉన్నాయి, అలా పెట్టుకోవటము. ఇంకొకటి పిల్లల కోసం, మన ఆరోగ్యం కోసం, రిటైర్మెంట్ అయ్యాక వాళ్ళకి కావాల్సింది కూడా చేసుకోవాలి. ఎందుకంటే వృద్ధాశ్రమాలు ఎక్కువైపోయాయి. పిల్లల తల్లిదండ్రుల పేరు మీద ఆస్తులు డబ్బులు ఉంటేనే వాళ్ళని చూసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి పిల్లల మీద అతి ప్రేమను తగ్గించి మన మీద మన ప్రేమ కూడా చూసుకోవాలి. ఆ రోజులు అలా ఉన్నాయి. అంటే వాళ్ళని వదిలేయమని చెప్పట్లే, వాళ్ళని అభివృద్ధిలోకి చదివించాలి, వాళ్ళ జీవితాన్ని సెటిల్ చేయాలి. దాంతోపాటు మనం కూడా కొంత వెనకేసుకోవాలి. కనీసం ఆ డబ్బు ఉంటేనే చూసి పెడతారు కదా, అది అలా చేసుకుంటూ ఇవన్నీ చేస్తున్నామమ్మా అన్నప్పుడు నేను రెమెడీ చెప్తాను. ఏంటిది అది? డబ్బులంటే లక్ష్మీదేవి అనుకుంటారు, కుబేరుడే అనుకుంటారు. మనకి మహావిష్ణువు కూడా ఐశ్వర్యాన్ని. ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళాము, భార్య ఒకటే ఉంది, మన ఫ్రెండ్ వాళ్ళ వెళ్ళి అబ్బా మీ ఆయన చాలా బాగా చూసుకుంటాడు, నిన్ను ఎంత లగ్జరీగా పెట్టాడు అంటే పొంగిపోతుంది. అవునా? అందుకే మహావిష్ణువుని పూజిస్తే, మహావిష్ణువుని ఆరాధిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలై మన ఇంటికి వస్తుంది. ఎలా వస్తుంది? మనము ఏ విధంగా జీవిస్తున్నాం, న్యాయంగానా, ధర్మంగానా, ఎవరిని హింసించట్లేదా, సత్యమే మాట్లాడుతున్నాం, ఇవన్నీ చూస్తుంది ఆమె. ఇవన్నీ చూసే వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎన్ని ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసినా ధనం న్యాయంగా సంపాదించడానికి మన ఆలోచన ఉండాలి. ఇవన్నీ చూసి వస్తుంది. కాబట్టి మరి మహావిష్ణువుని ఎప్పుడెప్పుడు ఎలా ఆరాధించాలి? మహావిష్ణువుకి బుధవారం మంచి రోజు. బుధవారం చాలా చాలా మంచి రోజు. బుధవారం రోజున మహావిష్ణువు అంటే మహావిష్ణువు ఫోటో తెచ్చుకోవాలంటే అక్కర్లేదు. మీ ఇంట్లో విగ్రహాలు మహావిష్ణువు లక్ష్మి ఉందనుకోండి, అద్భుతం. సరే లేదు అంటే వెంకటేశ్వర స్వామి మహావిష్ణువు అవుతారు కదా, ఆయనకే మనం పూజ చేయొచ్చు. తులసి మాలని సిద్ధం చేసుకొని ఆ పటాన్ని శుభ్రం చేసి పాలతో చేసిన పాయసాన్నాన్ని పెట్టండి. లేదు మాకంత సమయం లేదంటే బెల్లం ముక్క పెట్టినా చాలు మనకి. లేదా పాలు బెల్లం ముక్కేసి పాలు పెట్టినా సరిపోతుంది. ఇక్కడ ఆయన మనం పెట్టే ప్రసాదాలని చూడు, మన భక్తిని, మన ఆచరణ, మన ఆలోచనని చూస్తాడు. అది మాత్రమే ఆయనకు కావాలి. భగవంతుడు ఏమడుగుతాడు? నాకెందుకురా ఈ ప్రసాదాలు, నీ తలనీలాలు, నీ మనస్సుని నాకు అర్పించు, అదే ప్రసాదం అంటాడు. కానీ మనం అది తప్ప మిగతా అన్నీ చేస్తాం. నిజమా కాదా? కాబట్టి ఈ రోజున ఆయనకు పెట్టి విష్ణు సహస్రనామం ఒక బుధవారం మంచి రోజు మొదలు పెట్టుకోండి. విష్ణు సహస్రనామం ప్రతిరోజు చదవండి. ప్రతి బుధవారం విష్ణువు యొక్క ఫోటోని శుభ్రం చేయటం, ప్రసాదం పెట్టడం, తులసి మాలను వేయటం చేయాలి. దీంతోపాటు సరే విగ్రహాలు ఉంటాయి చాలామందికి, మహావిష్ణువు లక్ష్మి విగ్రహాలు ఉన్నాయంటే చక్కగా అభిషేకం చేయొచ్చు. పంచామృతాలని సిద్ధం చేసుకొని ఇంట్లో ఉన్నాయి కాబట్టి సిద్ధం చేసుకొని ఒక పళ్ళెంలో ఆ విగ్రహాలని పెట్టి మొదటగా స్నానం చేయించి శుభ్రం చేసి ఆ తర్వాత మళ్ళా పాలు, పంచదార, తేనె వీటితో అభిషేకం చేసి ఆ శుభ్రపరిచి గంధము కుంకుమతో బొట్లు పెట్టి ఒక సింహాసనంలాగా ఒక పీటను వేసి ఆ విగ్రహాన్ని పెట్టి ఇరువైపులా దీపాలని తాంబూలం పెట్టి, లేదు మనం ప్రసాదం తయారు చేసాం, ప్రసాదం తయారు చేసిన తాంబూలం తప్పనిసరి ఇలా పెట్టి విష్ణు సహస్రనామం, దాంతోపాటు లక్ష్మీ సహస్రనామం కూడా చదవాలి. అంటే ఏ సమయంలో చేస్తాం? మీకు ఏ సమయంలో వీలైతుందో. కాకపోతే మధ్యాహ్నం 12 లోపు ముగించాలి. నేను ఏ సమయమైనా పర్వాలంటే 2 గంటలకు చేసేవాళ్ళు కూడా ఉంటారు. అది కాదు, సాయంకాలం వీలవుతుంది నాకు, సాయంకాలం చేయండి. భగవంతుడికి పగలు రాత్రిళ్ళు సమయం తిది ఏమీ లేదు. కాకపోతే ప్రతి ఆలయం కూడా 12 గంటలకు మూసి భగవంతుడిని పవలింపులాగా, అంటే ఆయనకి విశ్రాంతి ఇచ్చే సమయం, మనం లేపితే ఎలా పాపం ఆయన్ని. కాబట్టి అలా చేస్తూ ఎంతవరకు చేయాలి, మీ ఆర్థిక సమస్య తీరేంత వరకు, అభివృద్ధి ఉండేంత వరకు మీరు తప్పేముంది భగవన్నామ స్మరణ చేయటానికి. ఇక్కడ ఎప్పుడైనా చాలామంది లక్ష్మీ సహస్రనామం ఒకటే చదువుతారు, చాలా తప్పు. విష్ణు సహస్రనామం చదివాక లక్ష్మీ సహస్రనామం చదవాలి, ఇద్దరిది చదవాలి. కొబ్బరికాయను కొట్టాలి, ప్రతి బుధవారం కొబ్బరికాయను కొట్టాలి. అయిపోయాక అప్పుడప్పుడు ఎవరైనా మహావిష్ణువు భక్తుడు, ఎవరైనా మంచి భక్తులు భాగవతులు ఉంటారుగా, వాళ్ళని పిలిచి భోజనం పెట్టడం, ఇవన్నీ కూడా పూజ ఎంత ముఖ్యమో ఇలాంటివి కూడా అంతే ముఖ్యం. ఆర్థిక అభివృద్ధి కావాలంటే ఇదే. సరే తాంబూలం పెడుతున్నాం కదా, ఒక 2 రూపాయలు
కాయిన్ అక్కడ పెట్టడము బాగా ఉంది, 10 రూపాయలు పెట్టండి దేవుడికి, అదంతా సేవ్ చేయండి డబ్బులు. మళ్ళీ బుధవారం తీసి మళ్ళీ పూజ చేస్తాం, అంతా ఒక డబ్బాకి తీసి పెట్టి మనం బాగున్నాము అనుకున్నప్పుడు ఆ ధనముతో పేదలకు అన్నదానం చేయండి. చాలా చాలా మంచి జరుగుతుంది. అభివృద్ధి అనేది అంత సులభం కాదు, ఎన్నో రకాలుగా మనం ప్రయత్నం చేస్తేనే ధన అభివృద్ధి. పూర్వజన్మ పుణ్యం ఉందే తొందరగా జరుగుతుంది, అది తక్కువ ఉందే టైం తీసుకుంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా అంటే మేము ఇవన్నీ ఏమీ చేయలేము అంటే విష్ణు సహస్రనామం ఫోన్లో పెట్టుకొని వినే ముందు ఒక్కసారి నమస్కారం చేసుకొని, తండ్రి నాకు అవకాశం లేదు పూజ చేయటానికి, ఇలానే ఉంది అంటే ప్రతి బుధవారం ఒక్కటి చేసినా చాలు. బుధవారం ప్రత్యేకమైన పూజ చేస్తాం కదా, అలా చేసినా కూడా మంచి జరుగుతుంది. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. నమస్తే.